మనం ఈవేళ 2 రకాల ఆకుకూరలతో ఈ కీరై మోర్ కూట్టు చేసుకుంటున్నాం. అది దా ఇవి చూడు, 2 రకాల ఆకుకూరలు అన్నమాట ఇవి. ఇది తోటకూర, ఇదేమో పాలకూర. ఇది కూడా చక్కగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం అనమాట. అబ్బాయి ఆ పెద్ద గిన్నె తీసుకో. చూడండి చూడండి. ఇది మనము ఆకుకూరలు ఎప్పుడు ముందే కడిగి తర్వాత కట్ చేయాలి. విన్నావా? కట్ చేసి కడిగితే దాంట్లో ఉండే విటమిన్స్ అవన్నీ పోతాయి. అందుకని బాగా ముందు కడుక్కొని తర్వాత కట్ చేసి వాడుకోవాలి. అర్థమైందా? నేను అలాగే చేశానమ్మా, వాడికి కూడా చెప్పాలని మీతో చెప్పిస్తున్నా. అది ఇప్పుడు పొయ్యి వెలిగించావా? దాంట్లో కొంచెం నీళ్ళు పోయి, అందులో బొబ్బర్లు ఉన్నాయి చూడిట్రా గిన్నెలో. ఇవిగో మా బొబ్బర్లు కూడా వేస్తున్నా దీంట్లో. చాలా మంచిదండి. అది కొంచెం ఉడకాలి, ఒక 2 నిమిషాలు మూత పెట్టేసాయి. ఇప్పుడు ఆకుకూరలు గ్రీన్స్ అంటాం కదా, అవి వారానికి 3 సార్లైనా మనం తింటే చాలా మంచిది. ఇప్పుడు మీరు ఇవి చేస్తున్న దాంట్లో బొబ్బర్లు వేసారు కదా, ఇప్పుడు అవునమ్మా, దాని బదులు మనం ఇంకే అటువంటి మాంసకృతులు ఉండేవి, పల్లీలు వేసుకోవచ్చు. అవి వేసుకొని చేస్తే ఇది అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు, కావాలంటే చపాతీల్లో కూడా తినచ్చు. 2 రకాలుగా వస్తుంది. అబ్బాయి తీసే మూతేసాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కూర వేసుకోవాలి. ముందు పాలకూర వేస్తున్నాను, తోటకూర కూడా కొద్దిగా వేసుకుందాం. చెప్తున్నాను, ఆకుకూర వేసిన తర్వాత మూత పెట్టకూడదు. అవునులే. రే అబ్బాయి, ఆ స్టీల్ ప్లేట్ ఉంది ట్యూ. ఇప్పుడు మనం ఏంటంటే ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి అబ్బాయి. దానికి ఏం చేసుకోవాలంటే కొబ్బరి, తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర అన్ని కలిపి వేస్తున్నాం. ఇదిగో ఇప్పుడు జీలకర్ర కూడా కొద్దిగా దీని మీద వేసి 1 టేబుల్ స్పూన్. అబ్బాయి ఇప్పుడు పట్టుకెళ్ళి చక్కగా ఇది పేస్ట్ చేసి తీసుకొచ్చేపో. ఓకే, డన్. అబ్బాయి ఇదిగో బాబాయ్, అక్కడ పెట్టి అక్కడ పప్పు ఉంది అనుకున్నానా? పప్పు ఉడకబెట్టింది. ఈ కందిపప్పును ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో వేసేయాలి. వేసేయి. ఇందాక నువ్వు పేస్ట్ తెచ్చావు కదా, అవును, ఆ పేస్ట్ పెరుగులో వేసేయి. ఆ పెరుగు కొంచెం దీంట్లో పోయి. అయిపోయిందా? ఇంకేమైనా కలుపుతావా? ఏం కలిపారు? బాగానే కలిపారు కదా, ఇప్పుడు పోయి ఆఫ్ చేయొచ్చు. అంతేనా? అయిపోయింది అప్పుడే. పెరుగు వేసేసాం కదా, ఇప్పుడు అది ఉడికిపోయింది కదా, చక్కగా ఒక మంచి తాలింపు వేసుకోవాలి. ప్యాన్ పెట్టు. నూనె వేయి. ఉప్పేసావా? ఉప్పు కొంచెం ఉప్పు వేసుకో, తగినంత ఉప్పు వేయాలి, లేకపోతే రుచి ఏమొస్తుంది? ఇప్పుడు నూనె కాగిందేమో చూడు. కాగింది. ఆవాలు, మినప్పప్పు, ఇంగు పొడి, ఎండుమిరపకాయలు, పసుపమ్మా. పసుపు అందులో అయినా వేసుకోవచ్చు, ఇక్కడ వేయచ్చు. కొద్దిగా వేసుకుందామా? వేసుకో. కాస్తంత కరివేపాకు వేద్దామమ్మా. వేసి అబ్బాయి బ్రౌన్ అయిపోయిందిగా, చక్కగా దాంట్లో వేసేసాయి. కీరై మోర్ కూటు అయిపోయింది అబ్బాయి. చూడు ఎంత సులభంగా చేసుకోవచ్చు. ఈ కీరై మోర్ కూటు ఉందే, దాన్ని ఒక గిన్నెలోకి తీయమా.
గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి బొబ్బర్లు, పాలకూర, తోటకూర వేసి ఉడికించుకోవాలి. ఈ లోపల పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసి ఉడికించుకోవాలి. ఈ లోపల పెరుగులో ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసి కలుపుకొని ఉడుకుతున్న ఆకుకూరలో వేసి ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో నూనె, ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు వేసి ఆ తాలింపుని ఉడుకుతున్న ఆకుకూరలో వేసుకుంటే కీరై మోర్ కూటు రెడీ.